హాయ్ హలో నమస్తే అండి. మీరు ఎంతగానో కోరిన రెసిపీ అండి. ఈరోజు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. మటన్ లివర్ కర్రీ చేయబోతున్నాం. చాలా సూపర్గా ఈజీగా చేసుకుందామండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా ఛానల్ని ఫాలో కండి. ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నేను 300 grams లివర్ తీసుకున్నా. అంటే లివర్ ఇంకా ఇంకోండి హార్ట్, తర్వాత కిడ్నీస్, తిల్లి అన్ని కలిపి ఉన్నాయండి. మొత్తంగా ఇది మాత్రం 300 grams. దీనికి సరిపోని మసాలాలు తర్వాత అన్ని ఈరోజు నేను పూర్తిగా షేర్ చేయబోతున్నా అండి. స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకా చూడండి, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, చిన్న దాల్చిన చెక్క, తర్వాత 2 ఇలైచీలు, కొన్ని మిరియాలు, కొంచెం సాజీర, ఇవన్నీ ఇందులో వేసుకుందాం. లవంగాలు వేయలేండి, మనం చివరిలో మళ్ళీ గరం మసాలా వేసుకుంటాం, అందులో లవంగాలు ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు వేయలేదు. ఇదైతే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. మనం ముందు మసాలాలు ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. లేదా తాలింపు వేసినాక కూడా మనకు టైం ఉంటుంది, ఆ టైంలో కూడా మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆన్ చేశానండి. కడాయి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను 300 grams-కి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. మీరు కావాలంటే ఇంకాస్త వేసుకోండి. కొంచెం ఈ కర్రీలో ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం స్టవ్ పెంచుతున్నాను, సిమ్లో ఉండింది ఇప్పటి వరకు. ఆయిల్ వేడైందండి. ఒకటే పచ్చిమిర్చి వేస్తున్నాను, 2 ముక్కలుగా చేశాను. సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలండి. కొంచెం దీంట్లో ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సన్నగా తరగాలి, కరిగిపోయే విధంగా, కర్రీలో కరిగిపోయే విధంగా ఉండాలి. ఎందుకంటే పెద్దగా కట్ చేసినాం అనుకోండి ముక్కలు ముక్కలుగా ఉంటుంది, అస్సలు బాగుండదు. నేనైతే టోటల్గా 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఇందులో వేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం మంచిగా వేగాలండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఇవైతే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటే ఏంటంటే కలుపుకోవడానికి గ్రేవీ కర్రీలో ఎక్కువ వస్తుంది, అందుకే 2 వేసానండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మెంతి వేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. మంచిగా వేగిందండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఇక్కడ చూడండి, ఒక పావు టీ స్పూన్ పసుపు, తర్వాత కొంచెం పచ్చి ధనియాల పొడి అండి. ఇవి వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి లివర్ ఇందులో వేసేద్దాం. నీళ్లు లేకుండా మంచిగా నీట్గా కడుక్కోవాలండి. ఇదే టైంలో రుచికి సరిపడా కారం కొంచెము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం తగ్గితే కొంచెం స్మెల్ వస్తుందండి, అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. మామూలుగా అయితే కొంచెం తక్కువ వేస్తాను, కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి 1 టీ స్పూన్ వేసాను. ఇలా హైలో పెట్టి అంతా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నీరు రాకుండా చూసుకోవాలండి ఫస్ట్ వేయగానే, కాబట్టి మంచిగా జాలి గిన్నెలో వేసి నీరంతా పోయిన తర్వాతనే మనం కర్రీలో వేసుకోవాలి లివర్ని. మనం కడిగినప్పుడు ఇది ఎక్కువ నీరు పీల్చుకుంటుందండి, అందుకనే నీరు ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం వేంపుతూ ఉంటే ఇట్లా ఆయిల్ బయటకు రావాలండి. చూడండి, ఆయిల్ వచ్చేస్తుంది. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం టమాటా వేసుకుందాం. 2 టమాటాలు చిన్న ముక్కలుగా వేసాను.
చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇందులో సి విటమిన్ అనేది కంపల్సరీ. ఇది లివర్ చేసినప్పుడు సి విటమిన్ ఉంటేనే మనకు ఇందులో ఉండేటువంటి కాల్షియం, ఐరన్ అంతా కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. అందుకని కంపల్సరీ అయితే నిమ్మకాయనైనా పిండుకోవాలి, లేకుంటే టమాటానైనా వేసుకోవాలండి. మిగతా సాల్ట్ ఇప్పుడు వేసేసాను. అంతా ఒకసారి కలుపుదాం. ఈ విషయం అయితే మర్చిపోదు. మటన్ తిన్నా, తర్వాత చికెన్ తిన్నా కొంచెం సి విటమిన్ ఉంటేనే ఐరన్ అనేది పూర్తిగా మనకు ఒంటికి పడుతుందంట అండి. సి విటమిన్ కోసం నేను ఈరోజు టమాటా వాడాను. ఇంకా నేను మూత పెట్టలేండి, కొంచెము హైలో పెట్టే ఉడికిస్తున్నాను. మూత పెట్టినామంటే నీరు వచ్చేస్తుందండి. మూత పెట్టకుండానే ఉడికిస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి, టమాటా చక్కగా వేగింది. వేగడం అంటే వేడి తగిలింది అనుకోండి, చక్కగా మగ్గిపోతుందండి. అందుకే టమాటాలు చాలా చిన్నగా కట్ చేశాను నేను, చిన్నగా కట్ చేశాను. ఈ కర్రీలో అంటే కర్రీ అనుకోవచ్చు, మీరు ఫ్రై అనుకోవచ్చు, మనమైతే ఇందులో వాటర్ వేయట్లేదు. మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. దీంట్లో ముక్కలుగా ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఉంటే అస్సలు బాగుండదండి. మెత్తగా అయిపోయి గ్రేవీ చిక్కగా అయితేనే బాగుంటది. చూసారా, మనం ఇంకా మూత పెట్టక ముందే ఇంత నీరు వచ్చేసింది. ఇది నేను ఎక్కువ శాతము లివర్ని డీప్ ఫ్రై చేయనండి. డీప్ ఫ్రై మాడగొట్టే పనులు చేయను. కంపల్సరీ అట్లా డీప్ ఫ్రై అయింది కావాలంటే మాత్రం మళ్ళీ ఒకసారి ఆ రెసిపీ పెడతాను. చక్కగా ఎప్పుడు కానీ ఈ పద్ధతిలోనే ఎక్కువ చేస్తూ ఉంటా అండి. ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, తర్వాత విటమిన్స్ అన్ని ఏం వేస్ట్ కాకుండా ఉంటుందండి. కాబట్టి ఇలా చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే హైలో పెట్టి నేను ఉడికిస్తున్నాను. ఈ మనం నూరు పెట్టుకున్నటువంటి కొబ్బరి మసాలా ఇందులో వేసేద్దాం. అంతా ఒకసారి కలిపేద్దామండి. ఈ కొబ్బరి మసాలా వేసిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది, ఇంకాస్త నీరు తగ్గుతుందండి. ఇలా అంతా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ తగ్గించాలండి. ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి స్టవ్ తగ్గించి ఉడికిస్తున్నాను. ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూద్దామండి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను. చూడండి, ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అడుగంటుతుంది, ఇలా అయితే సరిపోతుంది. కొంచెం ముద్ద కూరలాగా కలుపుకోవడానికి సూపర్ గా ఉంటదండి. ఇక చూడండి, మసాలా అంతా ఎలా ఉడికి ముక్కకు పట్టుకుందాం. ఈ 2-3 ముక్కలతోటే మొత్తం అన్నం తినొచ్చండి. ముక్కకు పట్టుకునే ఉంటది మసాలా అంతా. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, మీకు నచ్చిన గరం మసాలా వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర వేసాను. వేసేసి ఒకసారి అంతా ఫ్రై చేసుకొని ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారా, సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము లివర్ కర్రీ. మీకు ఈ కర్రీ ఎలా నచ్చితే అలా, అంటే ఇలా కలుపుకోవడానికి ముద్దగా ఉంటే ఇష్టం ఉంటే ఇలా చేసుకోండి. లేదు ఫ్రై కావాలి, డీప్ ఫ్రై కావాలి, కలర్ రావాలంటే ఇంకాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, కొత్తగా చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.